హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి 28 నడుం లూజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఒక కామెంట్ అయితే వచ్చింది. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. 28 నడుం లూజు బ్లౌజ్ కటింగ్ చెప్పండి అని చెప్పేసి, ఇంకా నేను అదే కట్ చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడు వీడియోకి పెట్టాను. చూడండి, ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తగ్గులు లేకుండా 1/2 ఇంచ్ కుట్లకు వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చి చూస్తున్నారు కదా, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఇచ్చాను. ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి. ఇవన్నీ కామన్‌గా అందరికి తీసుకునే కొలతలే అనమాట. చూడండి, హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకున్నాను. సైడ్ వైపున ఇంకొక లైన్ వేసేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంది చూడండి. వాళ్ళ బ్లౌజ్‌కి అలాగే ఉంది. మనం కూడా అలాగే పెట్టేసాం. ఇంకా చంక దింపు చూస్తున్నారు కదా, సైడ్ కుట్ల వైపు నుంచి చంక మనం హ్యాండ్ వేస్తాం కదా, అక్కడ ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. అలాగే బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ పెట్టేసేయండి. ఈ బ్లౌజ్‌కి ఎక్కడ మార్పు జరుగుతుంది అనేది చివరి వరకు చూడండి. చూసి లైక్ చేసేయండి. చూడండి, ఇక్కడ వరకు నెక్ లెంత్ అనమాట. ఇవి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. నేను నెక్కులు ఏమి కట్ చేయను. కాకపోతే మనం నెక్కులు ఒకటి కట్ చేయమే అంతే, కానీ మామూలు బ్లౌజ్ అయినా ఇలాగే కట్ చేసుకోవాలి కదా. ఇంకా ఫ్రంట్ హుక్స్ పట్టి నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు చూడండి. నేను టేప్ ఎలా పెడుతున్నాను, కొంచెం క్రాస్గా పెట్టాను, అలాగే లాగినట్టు చూశాను. ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది, బ్యాక్ సైడ్ చూస్తే ఎక్కువ అవుతుంది, ఫ్రంట్ సైడ్ చూస్తే తక్కువ అవుతుంది అని చెప్పేసి. మీరు ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు క్రాస్గా కొంచెం లాగినట్టుగా చూసేసుకోండి, ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నాకు 32 ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది, 28 ఇంచుల నడుం లూజ్ ఉందన్నమాట ఈ సైజ్ వచ్చేసి. ఇంకా మనకు ఒక సిస్టర్ అడిగింది కదా, ఆ సైజ్ కటింగ్ అనమాట. ఆల్ సైజెస్, అన్ని సైజెస్ స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏది అడిగినా చూపించగలుగుతాము. ఇంకా మనకు 32 ఇంచుల చెస్ట్ లూజ్ అంటే దాంట్లో 4వ భాగం 8 ఇంచులు చెస్ట్కి పెట్టేసుకొని 2 ఇంచులు నెక్ విడ్త్ పెట్టాను. చూడండి, కింద వచ్చేసి 2.5 పెట్టేసుకున్నాను, పైన వచ్చేసి 2. ఇప్పుడు వచ్చేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ రౌండ్ నీట్గా తిప్పేసేయాలి. ఇది వచ్చేసి ఏంటంటే, నేను నెక్కులేమి కట్ చేయలేదు, ఓన్లీ మార్కింగ్ వరకు మాత్రమే. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత నేను నెక్ చూసుకుంటున్నాను అనమాట, విడితే ఎంత ఉందని. కొంచెం పట్టి వేయాల్సి ఉంటుందండి స్టిచ్చింగ్లో. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత నీట్గా పెట్టేసుకొని చంక డౌన్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చి పెట్టాం కదా, దాన్ని దీన్ని కలిపేసుకొని ఇలా బాక్స్ షేప్లో ఇచ్చేసుకొని, ఇక్కడ మూలను వచ్చేసి 1.5 ఇంచులు చెప్తూ ఉంటాం కదా ఎప్పుడు, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. 28 ఇంచెస్ నడుం లూజ్ కదా, 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ తిప్పేసేయాలి. ఇప్పుడు ఇది ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే నాకు 7 ఇంచులు వచ్చిందండి, 7 ఇంచెస్ వచ్చింది. సైజ్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాం. సైజు కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ పెట్టి కట్ చేయండి, ఖచ్చితంగా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, 7 ఇంచులు చంక రౌండ్ అనేది వచ్చిందంటే చుట్టుకొలత 14 ఇంచులు అనమాట. ఇంకా షోల్డర్కి ఎదురుగా మనం బ్యాక్ డాట్ వేసేస్తాం. ఇక్కడ నేను గీయడంలో ఎక్కువ వచ్చింది, కానీ నెక్ కిందకు ఉంది కాబట్టి షార్ట్గానే వేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా నీట్గా కట్ చేసుకోవడం. ఇక్కడ నేను నెక్కులు కట్ చేయట్లేదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవి 2 బ్లౌజెస్ ఒక్కరివే, అది కూడా మగ్గం వర్క్ అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో ఈ వర్క్ బ్లౌజులు ఎక్కువగా ఉంటాయి. నీట్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇలా నెక్ లూజ్ దగ్గరికి మిడిల్లో ఒక టక్స్ ఇవ్వండి. స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుందన్నమాట. చంక కొంచెం రౌండ్ తగ్గింది, నేను రౌండ్ చేసేసాను ఇక్కడ. ఇంకా నడుము దగ్గర క్రాస్లు అయితే తీయలేదండి ఈ బ్లౌజ్కి, ఎందుకంటే నేను అర్జెంటుగా స్టిచ్ చేస్తున్నాను, నేను కుట్టేటప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి. మీరైతే నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ టైట్ కుట్ల దగ్గర నుంచి క్రాస్గా కొంచెం పాటి క్లాత్ తీసేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ ఓపెన్స్ వైపు చంక భాగం వెళ్ళేటట్టు పెట్టేసుకొని నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి. మొత్తం కూడా ఎలా ఉందో అలా. ఇది క్రాస్ కటింగ్ అనమాట. మీరు వర్క్ ఎలా వేయించారనేది కూడా చూసుకోండి. క్రాస్గా వేసారా, స్ట్రేట్గా వేసారా చూసుకొని మార్కింగ్ ఇవ్వండి. ఇలా చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ తిరిగే వరకు, నాకైతే ఇక్కడ ఖర్చుతో కలిపి
6.25 ఇంచులు అలా పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇది వర్క్ బ్లౌజ్ కదా, మరి వర్క్ ఎంత ఉందనేది చూసుకోవాలి. వీళ్ళైతే రెడీమేడ్‌లో కొనుక్కున్నారండి, వేయించుకోలేదు. ఎక్కువ తక్కువలు ఉంటాయి, మనం అడ్జస్ట్ చేసి కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 6.25 ఇంచులు ఉందండి వర్క్ బ్లౌజ్ కూడా. ఇంకా నేను అదే 6.25 ఇంచులు ఇక్కడ నెక్ కోసం పెట్టేసుకుంటున్నాను. మొత్తం కలిపి 6.5 ఇంచులు పెట్టాను. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కుట్టుకు వెళ్తుంది, మిగతాది మొత్తం నెక్కు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పైన వచ్చేసి 2 ఇంచులు పెట్టాం కదా నెక్ విడ్త్, ఇక్కడ డీప్ కోసం 2.5 పెట్టుకుంటున్నాను. చూడండి, పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పుతున్నాను. నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తానండి. మగ్గం వర్క్ కుట్టేటప్పుడు ఇది కూడా లోడింగ్ ఉంటుంది కాబట్టి మీరు తర్వాత కట్ చేసుకున్నా ఓకే. కాకపోతే నేనైతే ఇప్పుడే కట్ చేస్తాను. అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా నాకు 12 ఇంచులు వచ్చింది. ఖర్చులు కలుపుకుంటే 13 ఇంచులు పెట్టాలన్నమాట. ఖర్చు అనేది కంపల్సరీ. ఇక్కడ వచ్చినంత పెట్టేస్తే కుట్టేసరికి పైకి అయిపోతుంది. చేయి పైకి ఎత్తినప్పుడు చెస్ట్ బయటకు కనిపిస్తుంది కాబట్టి మనం ఖర్చు కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే సైడ్ కుట్ల వైపు చూడండి, చంక దగ్గర నుండి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉంది ఖర్చులతో సహా కలిపి ఇలా చూసేసుకొని నీట్గా ఇక్కడికి ఒక లైన్ వేసేసి క్రాస్గా షేప్ ఇచ్చేసుకోవడం. మనం ఇంకా చిన్న సైజ్ కదా, డాట్స్ వచ్చేసి ఇంకా నేను ఇక్కడ చూపించానో లేదో అంటే చూపించానండి. 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఉక్స్ పట్టికి మిడిల్లో వేయాలి. మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్రౌండ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనం మార్కింగ్ ఏ విధంగా వేసామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి. ఇవి కటింగ్ అయిపోయాయి, స్టిచ్చింగ్ అయిపోయాయండి. కటింగ్ పెడుతున్నారు కానీ స్టిచ్చింగ్ పెట్టట్లేదు అనుకోసం చాలా బిజీగా ఉందన్నమాట వర్క్ అనేది. ఈ మంత్ నెక్స్ట్ మంత్ 15 వరకు ఇలాగే ఉంటుంది. తర్వాత కొంచెం సీజన్ తక్కువ అవుతుంది కదా, పెళ్ళిళ్ళు లేవన్నమాట తర్వాత. అప్పుడు కొంచెం తక్కువ ఉన్నప్పుడు మీకు స్టిచ్చింగ్ వీడియోలు కూడా వస్తాయి. ఇది పర్టికులర్గా ఈ సైజ్ కటింగ్ అడిగినందుకు అప్పటికప్పుడు తీసిన వీడియో అనమాట. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి మీరు, స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదా, మనం మీటర్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ సైజే సరిపోతుంది. ఇంకా క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్లు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క ఉక్స్ పట్టి సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇవ్వండి. దానికి ఖర్చు 1 ఇంచ్ కలిపేసుకొని పెట్టేసుకోండి. మీరు 1 ఇంచ్ అంటే మీరు 1/2 ఇంచ్లో ఖర్చు పట్టేస్తాము, 2 సైడ్స్ అంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి. లేదు 1 ఇంచ్ మేము ఖర్చు పట్టగలుగుతాము అంత ఎక్కువగా అంటే అంతే పెట్టేసుకోండి. నాకైతే 1 ఇంచ్ ఎక్కువగానే 1 ఇంచ్ ఉంటేనే ఖర్చు అనేది సరిపోతుంది అనమాట. నేను ఖర్చుల్లో క్లాత్ ఎక్కువగా పడుతూ ఉంటాను. ఇంకొచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా క్రాస్గా ఉంది కదా, విడివిడిగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒకేసారి కట్ చేస్తే క్లాత్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది, దాంట్లో అయినా దీంట్లో అయినా. అందుకని చెప్పేసి విడివిడిగా కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఫస్ట్ నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసి మనం ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల కోసం ఫస్ట్ పెట్టేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ కదా, లోడింగ్ తిప్పుతాము. అలాగే ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్లో ఏం మార్పు జరిగింది అనేది మీరు గమనించాలన్నమాట. రోజు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. చంక దగ్గర ఆమ్ రౌండ్ మార్చాము, నెక్ లూజ్ అనేది 2 ఇంచులు మాత్రమే పెట్టాము. ఇలా సైజుని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. మనం ఎక్కడ ఎలాంటి మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా కట్ చేయాలనేది మనకు అర్థం అవ్వాలి. అంతకు మించి ప్రత్యేకించి ఈ సైజుకి ఇంతే, ఈ సైజుకి ఇంతే అని అనేమి ఉండదండి. కాకపోతే మనిషిని బట్టి, బ్లౌజ్ని బట్టి కట్ చేయాలి. చూడండి, నేను హైట్ చెక్ చేసుకున్నాను, చంక డౌన్ చెక్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని నీట్గా కర్వ్ షేప్ ఇచ్చేసి కట్ చేశాను. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేస్తున్నాను. ఇంక ఈ క్లాత్ ఓపెన్ చేసేసుకొని లోతు తీసేయడమే. చూడండి, ఫ్రంట్ పార్ట్ కర్వ్ తీసేయడమే. షోల్డర్ దగ్గర చిన్న సైజ్ కదా, 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో 1/2 ఇంచ్ లోతు మాత్రం క్రాస్గా తీసేసాను. చూడండి, స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో కొంచెం ఎక్కువ, మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఉండేటట్టు తీయండి. ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా వస్తుంది. ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేస్తాం కదా, దాన్ని వేసేసుకొని దీన్ని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద ఎగుడు దిగుడు అనేది లేకుండా నీట్గా కట్ చేసేయాలి. ఇలా ఏదైనా కదా సరే, హెచ్చు తగులు లేకుండా చూసుకోండి. హెచ్చు తగులు ఉంటే నీ బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ పోతుంది, స్టిచ్చెస్ అటు ఇటు అయిపోతాయి, ఒక దగ్గర లూజ్ ఒక దగ్గర టైట్ అలా అవుతుంది. కాబట్టి ఏదైనా పర్ఫెక్ట్గా ఉండేటట్టు స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేశాను కదా, ఇంకా నేను దాన్ని వేసేసుకొని కట్ చేస్తానండి. సేమ్ బ్లౌజ్ కాబట్టి మెజర్మెంట్స్ ఏమీ తీసుకోవట్లేదు. ఇక్కడ సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నానని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ హ్యాండ్ కట్ చేసిన తర్వాత వర్క్ బ్లౌజ్ కదా, మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చివరి వరకు చూసేయండి. చూడండి, ఇక్కడ నాకు ఒక సైడ్ 2 లేయర్స్ కొంచెం తగ్గిందనమాట క్లాత్.
అది నాకు కరువు తీస్తే సరిపోతుంది. ఇంకా ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సరిపోనప్పుడు. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే దాన్ని ఫ్రంట్ పార్ట్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలన్నమాట. మనం లోతు తీసింది ఫ్రంట్ పార్ట్‌కి రావాలి అని చెప్పేసి గుర్తు కోసం. బిగినర్స్ అయితే తెలియక బ్యాక్ సైడ్ వేసేస్తూ ఉంటారు. ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్ చూడండి నీట్‌గా మడిచేసుకోండి. మనకు నెక్ ఉంటుంది కదా! ఇలా నెక్ దగ్గర నీట్‌గా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని కింద లైను, పైన లైను, నెక్ రౌండ్ లైన్ ఉంటుంది కదా! అది నీట్‌గా ఒకదానిపైన ఒకటి సమానంగా ఉండాలి. ఎగుడు దిగుడుగా అస్సలు ఉండకూడదనమాట. ఇలా చెక్ చేసుకోవాలి. మనం వేళ్ళ సాయంతో చెక్ చేసుకొని 2 సమానంగా ఉన్నాయన్న తర్వాతే కట్ చేయాలనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి నేను ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఈ రెడీమేడ్‌లో తెచ్చుకున్న బ్లౌజెస్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్‌కి ఖచ్చితంగా జెయిన్స్ పడతాయండి. ఫ్రంట్ నెక్ అనేది ఎవరు వేస్తారో, మిషన్ వేస్తుందో, మార్కింగ్ ఎవరు వేస్తారో కానీ ఒక పక్కకి వేసేస్తారు. లేదంటే ఒక సైడ్‌కి వేసేస్తారు. అది స్టిచ్చింగ్‌కి రానే రాదనమాట. అక్కడ నుంచి తీసేసి కట్ చేసి ప్యాచ్ అయినా వేయాలి. లేదంటే ఫుల్ జెయింట్లైనా వేయాల్సి ఉంటుందనమాట. కొంచెం ఇది వేసేవాళ్ళు నిజంగా కనిపిస్తే చెప్పాలనిపిస్తుందనమాట. ఫ్రంట్ నెక్ కరెక్ట్‌గా వేయండి అని క్లాత్ సరిపోయేటట్టు గాని. కానీ అస్సలు సరిపోదండి. రెడీమేడ్‌లో తెచ్చుకుంటే ఫ్రంట్ పార్ట్‌కి ఎంత సన్నగా ఉన్నా ఎంతో కొంత ముక్క జెయింట్ అయితే పడుతుందనమాట. ఇంకిక్కడ నేనొచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేటి సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కట్ చేయాలి. ఎగుడు దిగుడుగా పెట్టుకోకూడదు. కిందిది ఒక సైడ్‌కి, పైది ఒక సైడ్‌కి పెట్టుకోకుండా నీట్‌గా పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ గమనించండి. ఒక సైడ్ క్లాత్ ఎక్కువగా ఉంది, ఒక సైడ్ తక్కువగా ఉంది. ఆ తక్కువగా ఉన్న క్లాత్ మనకు జెయింట్ అవసరమైతే జెయింట్ వేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఇక్కడే వేసేసామనుకోండి, రెండిటికి జెయింట్స్ పడతాయన్నమాట. లెఫ్ట్‌కి, రైట్‌కి. కాబట్టి నేను విడివిడిగా కట్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. చూడండి. ఇప్పుడు వర్క్ వచ్చిన దగ్గరికేస్తే కింద జెయింట్ పడుతుంది. ఆ జెయింట్ అనేది ఈ వర్క్ సైడ్ ఉన్న దానికి మాత్రమే పడేటట్టుగా కట్ చేసుకొని, ఇంకొక సైడ్ ఫుల్‌గా వచ్చేటట్టు రైట్ సైడ్ మాత్రం కొంచెం చిన్న ముక్క జెయింట్ పడుతుంది కిందన. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏ ముక్క జెయింట్ పడకుండా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి నీట్‌గా. చూడండి అటు పక్కన జెయింట్ పడుతుంది సైడ్ కుట్ల వైపున. ఈ ఫ్రంట్ నెక్కేనండి కరెక్ట్‌గా వేయరనమాట. అందుకనే ఎక్కువగా ఇంకా నయ్యం దీనికి ఈ మాత్రమన్నా వచ్చింది. ఇంకొక బ్లౌజ్‌కైతే ఓన్లీ నెక్ వరకు మాత్రమే మిగిలిందనమాట. ఎలాగో అలా స్టిచ్ చేశానులెండి మొత్తానికి. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇంకొక నెక్. చూడండి ఇది లోడింగ్ అయినా తిప్పుతాము, లేదంటే పైపింగ్ అయినా వేస్తాం కదా! చూసుకోవాలి మనకెక్కడ సరిపోతుంది అనేది. నేనైతే ఇంకా లోడింగే తిప్పుతానండి. ఎందుకంటే మళ్ళీ ఉల్టా అయిపోతుంది పైపింగ్‌కి పెట్టేసానంటే. కొంచెం షైనింగ్ ఉంటుంది కదా అటు ఇటు. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఈ మిగిలిన క్లాత్‌లోనే జెయింట్ పడ్డ ముక్కలు, డోరీసు ఎక్కువ వేయండి అని చెప్తారనమాట. కింద టాజిల్స్ అనేది క్లాత్‌తోనే డిజైన్‌గా కుట్టి 3, 4 ఎయ్యండి అని చెప్తారు. ఇక్కడ మిగిలిన క్లాత్ ఇదండి. దీంట్లో వచ్చేసి క్రాస్ బెల్టులు తీయాలి. మళ్ళీ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్‌కి జెయింట్ పడుతుంది. ఆ జెయింట్ వేయాలి. డోరీస్ కుట్టాలి. డోరీస్‌కి టాజిల్స్ వేయాలి. అంటే సరిపోతుందా? సరిపడదు కదా! రెడీమేడ్ డోరీ వేస్తేనేమో ఇదెందుకు వేశారు అంటారు. సేమ్ కలర్ మ్యాచింగ్ క్లాత్ లేనప్పుడు వేసేస్తాను. ఇంక తప్పదు కదా! కింద టాజిల్స్‌కి మాత్రం క్లాత్ 2, 3 గుత్తులుగా వేయండి అని చెప్తారు. కానీ క్లాత్ అనేది సరిపోదు. అర్థం చేసుకోరనమాట కస్టమర్స్. అదే మనం వర్క్ వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ మెజర్మెంట్స్ కరెక్ట్‌గా పెట్టి వేస్తారు కాబట్టి. ఈ రెడీమేడ్‌లో తెచ్చుకున్నవి ఎక్కువగా, తక్కువగా ఉంటాయి కాబట్టి క్లాత్ అనేది అస్సలు సరిపోదనమాట. చూడండి ఇంక మొత్తానికి క్రాస్ బెల్ట్‌లకు కూడా ముక్కలు వేయాలన్నమాట ఇంకా. ఈ బ్లౌజెస్ కుడితే అమౌంట్ ఎక్కువ రావడమేమో కానీ, ఈ అతుకులు వేయడానికి సగం టైం అయిపోతుందండి. చూడండి మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాను కదా! మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉందండి. మీరు లైక్ ఇచ్చినప్పుడు పాయింట్స్ వస్తాయన్నమాట. అది మీరు నాకు ఇచ్చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి ముందుకు రికమెండేషన్ అవుతుంది. వ్యూస్ బాగా తగ్గిపోయాయి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి. అలాగే హైప్ అనే పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.